Hi, hello, namaste. Welcome to my YouTube channel, Mickey Movements. So, guys, good morning from Mulyanagiri Peak అనమాట. బెంగళూరులో తంతే చిక్మంగళూరులో పడినా నేను మామూలుగా మన వీడియో లాంగ్ లెంత్ అయిపోతున్నాయని ఈ వీడియోని కొంచెం షార్ట్గా క్రిస్ప్గా పెట్టాలని ఇక్కడి నుంచి నా వీడియో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో హియర్ ఐ యామ్ అట్ ముల్యానగిరి పీక్, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ అనమాట. మీకు ఈ స్టన్నింగ్ వ్యూస్ చూపిస్తాను. ముల్యానగిరి పీక్ గురించి మీకు చెప్పాలంటే దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద స్టేట్ అనమాట. చూడండి, వావ్, ఐ కెన్ సీ ద స్టన్నింగ్ వ్యూస్. వన్ గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే బేస్ వరకు మనం నడుచుకొని రావాల్సిన పని లేదు. మనం అవర్ ఓన్ వెహికల్లో వచ్చేయచ్చు అనమాట. అండ్ అక్కడి నుంచి ఒక్క 200-300 మీటర్స్ వరకు మనం ట్రెక్ చేసేది ఉంది. ఆ ట్రెక్ చేస్తే సరిపోతుంది. అండ్ యూ కెన్ హ్యావ్ ద బ్యూటిఫుల్ విజువల్స్ ఓవర్ హియర్. స్టన్నింగ్. యాక్చువల్లీ ఇందాకే మేఘాలు కనిపించినాయి, వీడియో ఆన్ చేసే లోపల మేఘాలు వెళ్ళిపోయినాయి. ఓ మై గాడ్, దిస్ ఈజ్ వ్యాలీ. కిందంతా లో ఉంది మై ఫ్రెండ్స్. గైస్, అక్కడ మీకు వైట్గా కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ మేఘాలు అనమాట. సో హైయెస్ట్ పీక్ అంటే అర్థం చేసుకోండి. ఐ థింక్ దిస్ ఈజ్ అరౌండ్ 1560 మీటర్స్లో ఉందన్నమాట పీక్. అంత హైయెస్ట్ పీక్ ఇది. చూడండి, ఆ స్టన్నింగ్ మేఘాలు అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి. గైస్, ఇప్పుడిప్పుడే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న సన్ రైజ్ అయితే అవుతుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా, జస్ట్ లైక్ ఎ షైనింగ్ స్టార్. సో నైస్. మీ అందరికి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలా ముల్యానగిరి గురించి. ఏదో చూడండి, ఇక్కడ అసలు బ్రేక్ఫాస్టే చేయకుండా బ్రేక్ఫాస్ట్ బిల్ 720 రూపాయలు అయిందనమాట నాకు. ఎందుకంటే ఒక కొబ్బరికాయ 80 రూపీస్, ఒక టీ 20 రూపీస్. మేము 10 మంది వచ్చాం. యూ జస్ట్ ఇమాజిన్. సో కాస్ట్ చాలా పీక్లో ఉందన్నమాట. ఎవ్రీథింగ్ ఈవెన్. అదే కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోండి. మీరు ఏదైనా తినాలన్నా తాగాలన్నా కాస్ట్ అడిగి తర్వాత తిని తాగండి. ఆ తప్పు నేను చేశాను. అందుకే బ్రేక్ఫాస్టే చేయకుండా బ్రేక్ఫాస్ట్ బిల్ 720 అయిందనమాట. అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే రాత్రి చికెన్ తిన్నాం, పొద్దున్నే ఇంకా స్నానాలు చేయలేదు. సో టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. బట్ దిస్ ప్లేస్ ఇస్ గుడ్. లైక్ వెదర్ వాజ్ సో గుడ్. మెల్లమెల్లగా ఇదేంటి సీతయ్య పాల్య అంట. ప్లేస్ వాజ్ గుడ్, అట్మాస్ఫియర్ వాజ్ గుడ్. అండ్ ఇక్కడ నుంచే మనం జెరీ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇదే అనమాట మా రథసారథి. ఇందులోనే వచ్చాం మేము బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి. అండ్ ఇందులోనే నెక్స్ట్ 3 days గడపబోతున్నాం అన్నమాట. సో గైస్, పీక్ నుంచి జెరీ ఫాల్స్కి వెళ్ళే మధ్యలో మనకి ఇంకొక వాటర్ ఫాల్స్ అయితే తారసపడింది అనమాట. హోప్ఫుల్లీ మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. ఆ ఫాల్స్ మీకు చూపించేస్తా, జస్ట్ వాచ్. ఇదే హంగమ్మ దేవి వాటర్ ఫాల్స్ అంట. పేరు జరగట్లేదు, ఏమనుకోకండి. అంటే అది చిన్న టెంపుల్, ఓ చిన్న వాటర్ ఫాల్. తడవడానికి లేదు, అదే బాధ. అక్కడికి వెళ్ళి తడవచ్చురా. ఈ ఫాల్స్కి మూల కారణం ఇవే అనుకుంటా. ఒక బొక్కలో నుంచి వస్తున్నాయి, అలా వచ్చి ఇలా వెళ్తున్నాయి అన్నమాట ఫాల్స్. ఇక్కడ ఏదో బోర్డులు పెట్టారు కానీ అన్నీ లోపల కొంచెం క్రేజీగానే ఉన్నట్టుంది. లోపలికి వెళ్దామా? ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు, అయినా మనం పోతాం. ఎందుకంటే యు నో మీ కదా. వావ్, నైస్, ఇట్స్ గుడ్. అందరూ చూసే ప్లేసులు ఎవడన్నా చూస్తాడు. ఇలా ఎవడు చూడని ప్లేస్లే
మన మిక్కీ మూమెంట్స్ ఛానల్లో ఉంటుంది, మీరు కూడా చూసేయండి. నో ఎంట్రీ దాటొచ్చిన తర్వాత ప్లేస్ అన్నమాట ఇది. ప్లెజెంట్ఫుల్, చిన్నదే బట్ బాగుంది, నీటి సెలయేరు. గైస్ హొన్నమ్మన హల్లా ఫాల్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామన్నమాట. పూరి తింటున్నాం. ఏదో భయ్యా నేను తింటున్నా బాబా. సో పూరి అయితే బాగుంది. అందరూ సాంబార్ ఇస్తాడు, వీడు పప్పు ఇచ్చాడు. బట్ టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ కంటే బెస్ట్గా వ్యూ పాయింట్ ఉంది, అందుకే ఈ హోటల్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. నైస్. ఇప్పుడు మనం టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి జరీ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఆఫ్ రోడ్ ఉంటుంది కొంచెం. లెట్స్ హ్యావ్ ఎ క్రేజీ అడ్వెంచర్ రైడ్. సో గైస్ మనం ఇప్పుడే బాబోయ్ ఏంది రేజా, మనం ఇప్పుడే మన ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టామన్నమాట. ఇక్కడి నుంచి మనం ఒక 5 ప్లేసులకి అయితే వెళ్తున్నాం. ఇందాక మనం చెప్పినట్టు ఆ 5 ప్లేసులు మంచి వ్యూ పాయింట్స్ అనమాట. అందులో ఒక దర్గా కూడా ఉందంట. వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు గో. ఎస్ చెప్పండి రా. మా వాళ్ళందరూ కూడా ఎక్సైటింగ్గా ఉన్నారు. బాబోయ్ ఇది ఎటెటో వెళ్ళిపోతుంది. మేము కూడా టర్నింగ్లు మలుపులు తిరిగేస్తున్నాం అన్నమాట. వ్యూస్ చూడండి. మొత్తం హిల్ స్టేషన్ అన్నమాట. ఇందులోనే వెళ్ళిపోతున్నాం మనం. గైస్ బాబోయ్ ఇంతసేపు కూర్చొని ప్రయాణించిన మేము ఇప్పుడు లేదు గాల్లో పోతున్నా. సీట్ల మీద కూర్చోకుండా సీటు మీద నిలబడుకొని పోతున్నాం అన్నమాట. ఇవన్నీ పచ్చగా ఉంటే ఇంకా చాలా బాగుండేది, కానీ పచ్చగా లేవు, అదే బాగా. బాబోయ్ బట్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ రైడ్. యాక్చువల్లీ మేము చాలా పైకి వచ్చినామన్న ఫీలింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే కొండలన్నీ కింద కనిపిస్తున్నాయి కాబట్టి. అది నిజమే. ముల్యాన్గిరి తెమ్మనగుండ మనం అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. స్టాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గోయింగ్ అనమాట మేము. వేర్ అట్ జీ పాయింట్ ఆఫ్ ఏమని చెప్పాలి, చిక్మంగళూరు. బాగా డ్రై అయిపోయింది, అంత కలర్ఫుల్గా లేదు. బట్ హైట్లో ఉన్నాం కదా, ఇంత ఎండలో ఉన్నా కూడా చల్లగా ఉంది. అదే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇక్కడికి బైకర్స్ కూడా వచ్చారు. అది షో యూ, అది చూడండి అక్కడ కనిపిస్తున్నారా, అక్కడికి బైకర్స్ వెళ్తున్నారు అనమాట. గుడ్. మన దగ్గర బండి ఉంటే మనం వెళ్ళేవాళ్ళం. బట్ జీ పాయింట్ అంటే ఇదే అనమాట, చిక్మంగళూరులో. ఇదంతా గ్రీన్గా ఉంటే బాగుండేది, బట్ లేదు. సో గైస్ వీఆర్ గోయింగ్ టు మన కేదార్కి ఇలా వెళ్ళాలి. ప్రస్తుతానికి వాటర్ లేవంట, బట్ వ్యూ బాగుంటుంది అంటున్నారు. లెట్స్ గో. మనకి కేదార్కి వెళ్తుంటే మన హనుమాన్ బ్రో వచ్చాడు. వెళ్తున్నాం అనమాట. 5 రూపాయలు ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్. వ్యూస్ చూడండి, బాగుంది యాక్చువల్లీ. నాకు కుమార పర్వత గుర్తొస్తుంది. నైస్ ప్లేస్. లోయే ఉంది. మరి దారుణం కాకపోతే దీన్నే మానికి దార అంటారు అంతే. ఇక్కడ ఏదో మసీదు కూడా ఉంది, ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియట్లా. సో గైస్ ఇందాక 5 ప్లేసెస్ చూడాల్సినవి చూడలేకపోయామన్నమాట. బికాజ్ అందులో ఒక దర్గా అని, ఇంకొకటి మళ్ళీ ట్రెక్కింగ్ ఎక్కువ ఉందని జనాలు నడవలేక ఆగిపోయినామన్నమాట. అండ్ సో జరీ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మీరు ఈ ప్యాకేజ్ అయితే తీసుకోవద్దండి, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. మీరు జరీ ఫాల్స్ ఒకటే చూస్ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఇది ఆఫ్ రోడ్ అయితే ఇంతకుముందు మనం చాలా ఆఫ్ రోడ్లో చేసినాం కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఆఫ్ రోడ్. అండ్ దే ఆర్ గోయింగ్ ఇన్ దిస్ రెడ్ శాండ్ రోడ్. ఈ ఆఫ్ రోడ్డు పుణ్యమా అని చెప్పేసి మంచి వ్యూలు అయితే దొరికినాయి. రోడ్డు కూడా బాగా 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 చెడిపోయింది అనమాట.
షేక్ వెల్ బిఫోర్ యూజ్ అయిపోతుంది మా పరిస్థితి. బట్ మా డ్రైవర్ తాత మాత్రం ఎక్కువ పెట్టు కొట్టు కొండనుడి కొట్టు అని రాలుతున్నాడు. నైస్. ఆఫ్ రోడ్ ఇలా సాగుతుందన్నమాట మలుపులతో. ఓ మై గాడ్, ఇది చాలా లోతట్టు ప్రాంతంలో ఉంది. నేను ఊగట్లేదు, కెమెరానే ఊగుతుందిరా అయ్యా. ఆఫ్టర్ I think 20 minutes of that particular off-road trek రైడ్ అడ్వెంచర్ దిగేసిన తర్వాత జరీ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సౌండ్ స్ట్రీమింగ్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఐఎమ్ బిట్ టైర్డ్ గైస్, బట్ హవెవర్ లెట్స్ గో అండ్ సీ. వావ్, అల్షో చిన్నగా వస్తున్నాయి అక్కడి నుంచి, బట్ మనం ఇంకా 2 minutes వాక్ చేయాలి. లెట్స్ గో ఇన్ డే ఫారెస్ట్. ప్యూర్ ఆక్సిజన్ గైస్. కార్పొరేట్ కూలీలు అన్నమాట మేమందరం. ఇలా అప్పుడప్పుడు ఆక్సిజన్ తీసుకోవడానికి అడవుల్లోకి వస్తుంటాం. లెట్స్ గో టు జరీ ఫాల్స్. సో గైస్, ద బ్యూటిఫుల్ జరీ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. ఐ థింక్ వర్త్, ఇదొకటే వర్త్ నాకు తెలిసి ఇంతకుముందు జరిగిన అన్ని బొక్కల్లో. నైస్, చూడండి, ఇట్ వాజ్ సో గుడ్, డ్యామ్ గుడ్. ఓ మై గాడ్, సో గుడ్. జరీ ఫాల్స్ అయితే అవే, కానీ నేను ఇక్కడికి ఎందుకు వెళ్తున్నానో ఐ విల్ షో యూ ఇన్ సమ్ టైమ్. ఎందుకంటే సాహసం చేయరా డింబక అన్నది నా స్లోగన్ కాబట్టి ఐ ఆమ్ గోయింగ్. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాను. జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ద క్రేజీ ఫన్. ఐ ఆమ్ నియర్ టు ఫకింగ్ ఫ్రీకింగ్ వాటర్ ఫాల్. Yo! I'm waving at my people down there. జనాలు అందరూ ఆడుంటే నేను ఏడున్నా అనమాట. అట్లుంటుంది మన పిచ్చితోని. ఓ ఫ్రీకింగ్ వాటర్ ఫాల్ మ్యాన్. We're at Chandan Paradise in Chikmagalur. ఇది లంచ్ సీన్ అనమాట. ఇక్కడ ఫుల్ బకెట్ బిర్యానీ ఉంది, గుంటూరు చికెన్ ఉంది, కళాయి ఉంది, కుల్చా ఉంది, అండ్ చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎన్ని వెరైటీస్తో నేను తినేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ బర్గర్ సార్. సో ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇక్కడ నుంచి కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళిపోతాం. Running off from the lunch. Finally, after heavy lunch, we came to Coffee Yatra Museum. Take from inside. Let's go inside. Abhi coffee plants. वो coffee plants है क्या पीछे? ఈ మ్యూజియంలో ఏముందో మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఎప్పుడు కాఫీస్ ఆఫ్ ఇండియా అంట. నైస్.
సో గైస్ ఎంట్రీ ఫీజు 30 రూపాయలు తీసుకున్నారు, 10 మందికి 300. ఇది కూడా ఏవో డబ్బాలు పెట్టారు, Tickets. ఫిల్టర్ కాఫీ పౌడర్లు ప్యాకెట్లు పెట్టినారనమాట ఇక్కడ. బట్ లెట్స్ గో. ఐ లవ్ కాఫీ. టికెట్ కొన్న తర్వాత కాఫీ యాత్రకైతే మనం సిద్ధంగా. ఇక్కడ మొత్తం పురాతన కాలమైన టైపిస్ట్ ఉంది. వర్క్ అవట్లేదు ఇది. స్పేస్ ఇది అని చెప్పి కొడతారు. ఈ వెయ్యింగ్ మిషన్. ఇక్కడ కూడా ఒక టైపిస్ట్ ఉంది. అండ్ ఇది ఎగ్జాస్ట్ బ్లవర్. ఐ థింక్ ఇవన్నీ కాఫీవే అనుకుంటా. పాలిషర్ కూడా ఉంది. ఎగ్జాస్ట్ బ్లవర్. గంట కొట్టి ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట. కాఫీ ఫర్ ఎవర్. ప్రెస్ ఆఫ్ కాఫీ అంట. ఏందిరా పురుగులన్నీ పెట్టినారు వీళ్ళు. ఇన్సెక్ట్స్ ఇన్ ద కాఫీ ఎకో సిస్టమ్ అనమాట ఇవన్నీ. బాగుంది, నైస్. కాఫీ హిస్టరీ వాజ్ స్టార్టెడ్ in 1000 AD. వీళ్ళందరూ రెజెంట్స్ అంట. అప్పట్లో హ్యాండ్ రోస్ట్ ఉండేది. తర్వాత ఇదేదో ఉంది. ఇవన్నీ ఏం పని చేయట్లేదు, జస్ట్ మ్యూజియంలో పెట్టారు అంతే. కష్టపడి ఏదో చెప్తాను కానీ వినేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ రకరకాల కాఫీ గింజలు ఉన్నాయన్నమాట. పెట్టుకోవడానికి వీలు లేకుండా లాక్ చేసేసారు. కాఫీ ఎక్స్పీరియన్స్ జోన్. ఏం ఎక్స్పీరియన్స్ చేయాలో అర్థం కావట్లేదే. ఇంట్లో ఇక్కడ ఏం లేదు అసలు. యాక్చువల్లీ ఊరికే తీసుకున్నారు మనిషికి 30 రూపాయలు. ఫ్యాక్స్ అనుకుంటుంది ఈ మిషన్లు. మాయిశ్చరైజర్లు, హ్యాండ్ హల్లర్ అంట. అబ్బా ఇది ఒకటి పనిచేస్తుంది నీట్గా. ఎస్ప్రెషో మిషన్ అప్పట్లో. ఓహో ఉంటుంది సౌండ్. వీడి పని కూడా చేయట్లేదే. ఏ రే కంప్యూటర్. అరే నన్ను వీడియో చేయరా ప్లీజ్. స్కానర్స్. వీడియో గేమ్ అది వీడియో గేమ్. ఆన్లైన్ ఉంది. సో గైస్ ఇక్కడ చాలా కాఫీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాఫీలో అయితే ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో చూసుకోవచ్చు అనమాట. మీరు కూడా కాఫీ తాగండి కానీ షుగర్ లేకుండా, అదే మీ హెల్త్కి మంచిది. ఇక్కడ ఏవో రూములు ఉన్నాయి. ఈ రూముల్లో ఏమేమో కంప్యూటర్లు ఉన్నాయి. కానీ ఈ రూమ్లో ఏం చేస్తారు అసలు? ఈ కాఫీ మ్యూజియంలో ఏం చేస్తారు అనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. సో గైస్ దిస్ కాఫీ మ్యూజియం ఈజ్ నథింగ్ బట్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ కాఫీ ప్లాంటేషన్ మరియు కాఫీ తయారీని చేసి ఇండియా వ్యాప్తంగా అమ్ముతారనమాట. అంతే, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. అండ్ మీరు చూసారు కదా కొన్ని పాతవన్నీ పెట్టేసి మనలాంటి వాళ్ళ దగ్గర మనిషికి 30 రూపాయలు దొబ్బేసి వీళ్ళు ఏదో చేస్తున్నారు అంతే. మ్యూజియంలో అయితే నాకేం కనిపించలేదు. బట్ యా ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ కాఫీ లవర్ జస్ట్ కమ్ అండ్ విజిట్ దిస్. ఐ థింక్
యూ మే నాట్ ఫీల్ సో గ్రేట్. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి హీరోలోకి అదేదో పేరు నాకు తెలీదు, ఆ లేక్ వ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. సో ఆఫ్టర్ ఆ మ్యూజియం తర్వాత, ఆ కాఫీ యాత్ర మ్యూజియం తర్వాత మనం వచ్చేసాం హీరికోలి లేక్ దగ్గరికి అనమాట. వ్యూస్ చాలా బాగున్నాయి. దానికంటే సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఐ విల్ షో యూ. ఈ సంత చూడండి, వ్యూస్ పరంగా అయితే ఇట్ వాస్ స్టన్నింగ్ వ్యూస్, బట్ జనాలు మాత్రం కోకళ్ళు అయ్య బాబాయ్. సన్న కథ కాదే. ఇక్కడ చూడండి లేక్ ఎంత ప్రశాంతంగా ఉందో. టడా. బాగుంది ఫ్రెండ్స్, అమ్మగా మంచి సన్సెట్, మంచి సన్ రైజ్ రెండు దొరికాయి నాకు ఈరోజు. బెస్ట్ పార్ట్ ఆఫ్ టుడే. Having the pleasantful sunset in Hiriokale Lake. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇదే, బట్ దీన్ని క్లోజ్ చేస్తారే. ఏదనంటే బాగుండేది. మేబీ బ్రిడ్జ్ వీక్ అయిపోయిందని క్లోజ్ చేసినట్టున్నారు. బట్ హౌఎవర్ ద సన్సెట్ వాస్ ఫ్రీకింగ్ ఆసమ్. కెన్ సీ ద వ్యూ. అక్కడ మీకు మంచు కనిపిస్తుందా ఫ్రెండ్స్?